హలో ఫ్రెండ్స్, నా పేరు సుధాకర్. వెల్కమ్ టు టెంపుల్ స్టేషన్. ఈరోజు మనము ముంచింతల్ విలేజ్ శంషాబాద్ దగ్గర ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి చూద్దాం రండి. మీరు చూస్తుంది మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ముఖద్వారం. ఈ ముఖద్వారం నుంచే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే మీరు ఆటోలో కానీ రెంటల్ కార్స్లో కానీ వస్తే కనుక మీరు ఇక్కడే స్టాప్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఓన్ వెహికల్స్తో ఎవరైనా వస్తే కనుక వారు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత కారుకి 50 రూపాయలు, బైక్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఫాస్టాగ్ ద్వారా కూడా ఈ అమౌంట్ని పే చేయొచ్చు. మీరు ఇక్కడ చూస్తే కనుక పార్కింగ్ స్పేస్ చాలా పెద్దగా ఉంది. మీ వెహికల్స్ని ఇక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ వైజ్ నో ఇష్యూస్. పార్కింగ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఆ ఎంట్రన్స్ నుంచి మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్లో యూపీఐ ద్వారా మీరు టికెట్ కొనాలనుకుంటే ఈ ఎంట్రన్స్ నుంచి మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అదర్వైజ్ క్యాష్తో కొనాలనుకుంటే మీరు లోపల గేట్ నెంబర్ 2 నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత క్యాష్తో కొనుక్కోవచ్చు. ఇక్కడ మీకు వీల్ చైర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీల్ చైర్కి డిపాజిట్ 2000 తీసుకుంటారు, విచ్ ఇస్ రిఫండబుల్. అన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ప్రొవైడ్ చేశారు. సో మనం ఎక్కడ కన్ఫ్యూజన్ అవసరం లేదు. మనం ఇక్కడ లోపలికి వెళ్తే కనుక ఈ ఆఫీస్లో మనం యూపీఐ ద్వారా టికెట్లు కొనుక్కోవచ్చు. పెద్దలకి 200 రూపాయలు, చిన్నపిల్లలకి బిలో 12 years 125 రూపీస్. మీరు ఈ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటే మీరు తప్పనిసరిగా ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో రండి. అదర్వైజ్ వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తున్నారు. మీరు గుర్తుపెట్టుకోవచ్చు, మనం తిరుమలలో ఎట్లా వెళ్తామో ట్రెడిషనల్ డ్రెస్లో, అదే డ్రెస్లో మీరు ఇక్కడ రావాల్సి ఉంటుంది. మనం యూపీ ద్వారా టికెట్ కొనిన తర్వాత గేట్ నెంబర్ 2కి ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. క్యాష్తో కొనేవాళ్ళు గేట్ నెంబర్ 2 లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ని వారి సిబ్బంది వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇది గేట్ నెంబర్ 2. దీనిలోంచి మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి వెళ్ళే ముందు మన మొబైల్స్ అండ్ బ్యాగ్స్ ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు 5th February 2022లో ప్రారంభించారు. మీరు చెప్పులు షూస్తో లోపలికి వెళ్ళడానికి ప్రవేశం లేదు. కావున గేట్ నెంబర్ 2 దగ్గరే మీ చెప్పుల్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మేనేజ్మెంట్ వారు స్పెషల్ బస్సు నడిపిస్తారు. ఈ బస్సు సికింద్రాబాద్ నుంచి వయా ఆర్టీసీ ఎక్స్ రోడ్, సులుమిని పార్క్, మైదుపట్నం, శంషాబాద్ మీదుగా టెంపుల్కి వస్తుంది. మీరు ఈ బస్సులో బుక్ చేసుకోవాలంటే మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. పర్సనల్ ఫుడ్ లోపలికి తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదు. సో ఏదైనా ఉంటే కనుక పర్సనల్ ఫుడ్ ఐటమ్స్ మీ కార్లోనే లేదా బైక్లోనే పెట్టుకోండి. 11వ శతాబ్దానికి చెందిన హిందూ వేదాంతవేత్త, తత్వవేత్త, సమాజంలో అంటరితనాన్ని, విపక్షతను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషి చేసిన శ్రీ రామానుజాచార్య స్వామి 1000వ జయంతిని పురస్కరించుకొని ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని శ్రీ త్రిదండి చిన్న జిఆర్ స్వామి విరాళాలు సేకరించి ఏర్పాటు చేశారు. ఇది పంచలోహాలతో రూపొంది కూర్చున్న మూర్తులలో ప్రపంచంలోనే 2వ అతి పెద్ద విగ్రహంగా గుర్తింపు పొందింది. ఈ విగ్రహాన్ని 2013లో ప్రణాళిక అనంతరం 2014 మే నెలలో రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. త్రిదండి చిన్న జిఆర్ స్వామి ఆధ్వర్యంలో మొదట 14 రకాల నమూనాలను తయారు చేసి తర్వాత నమూనాల విగ్రహాన్ని 3D స్కాన్ ద్వారా సాఫ్ట్వేర్ ఫైల్ తయారు చేశారు. దాని ఆధారంగా చైనాకు చెందిన ఏరోనెస్ కార్పొరేషన్లో 1600 భాగాలుగా చైనాలో తయారు చేసి ఆ విడిభాగాలను భారతదేశానికి తీసుకువచ్చి ముచింతల్లోని స్టీల్ కట్టడం పైన నిర్మించారు. దీనికి సుమారుగా 15 నెలల సమయం పట్టింది. కెమెరా లోపలికి అనుమతి లేదు కాబట్టి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రత్యేకతలు మీకు ఇక్కడే చెప్తాను. ఈ పంచలోహ విగ్రహం సుమారుగా 216 అడుగులు ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి సుమారుగా 1800 టన్నుల పంచలోహాలను వినియోగించారు. ఇది మొత్తం 200 ఎకరాల్లో నిర్మాణం జరిగింది. దీన్ని తయారు చేయడానికి సుమారుగా 1000 కోట్లు ఖర్చు అయిందని చెబుతున్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఎత్తు సుమారుగా 216 అడుగులు. రామానుజాచార్య విగ్రహం ఎత్తు సుమారుగా 108 అడుగులు. పద్మం కింద ఏర్పాటు చేసిన ఏనుగుల సంఖ్య 36, శంకు చక్రాల సంఖ్య 36, రామానుజాచార్యుల జీవిత చరిత్రను తెలిపే గ్యాలరీ, వేదాల సారాన్ని అందించే గ్రంథాల లైబ్రరీ, పండిత సభల కోసం ఆడిటోరియం, వివిధ ప్రదర్శనల కోసం ఓమ్ని మ్యాక్స్ థియేటర్, భద్రపీఠం లోపల 120 కేజీల బంగారంతో చేసిన రామానుజాచార్య విగ్రహం, రామానుజాచార్యులకు అభిషేకం నిర్వహించేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటైన్,
ఈ క్షేత్రంలో మహావిగ్రహం చుట్టూ శ్రీ వైష్ణవంలో దివ్య దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాల గర్భాలయాల ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు మీ పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ గేట్ నెంబర్ 8లో క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్లో మీరు కావాలంటే అక్కడ మీరు భోజనం కూడా చేయొచ్చు. గుడి లోపల మీకు 108 పుణ్యక్షేత్రాలను దర్శించడానికి సుమారుగా మీకు 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. సో ఇది కొంచెం రిమోట్ ప్లేస్ కాబట్టి మీరు తొందరగా రావడానికి ట్రై చేయండి. మొబైల్స్ పొరపాటును కూడా లోపలికి తీసుకెళ్ళకండి. లోపలికి తీసుకెళ్తే మొబైల్స్ తీసేసుకుంటున్నారు, ప్లస్ 5,000 రూపీస్ ఫైన్ కూడా వేస్తున్నారు. ప్రసాదం కావాలంటే మీరు గుడి లోపల మీరు కొనుక్కోవచ్చు. లడ్డు, పులిహార, మైసూర్ పాకు గుడి లోపల అమ్ముతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.